వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ వస్తున్న మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో మూసీ నాలా వెంట పలు కాలనీల ఇంటి యజమానులను ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్లకు తరలిస్తున్నారు అధికారులు. నాగోల్ శాలివాహన నగర్, మారుతి నగర్, వినాయక నగర్లోని సుమారు 12 మంది ఇళ్ల యజమానులను ఉప్పల్ మండల రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించారు. వారిని వనస్థలిపురం భవానీ నగర్ కు తరలించారు. అక్కడ వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పంపిస్తున్నారు. మొత్తం 239 మందిని అధికారులు తరలించారు. చదువుకునే పిల్లలు ఉన్నా కానీ లేకపోతే మీ కాలేజ్ ఉన్నా కానీ మీకు రైతు బజార్ దగ్గరనే ఇస్తాం. మీ దగ్గర వనస్థలపురం దగ్గర కానీ కూడా ఇబ్బంది ఉంటుంది. ముప్పై సంవత్సరాలు రేకులు అయినా పిల్లలు ఏం చేస్తారు? ఎవరైనా స్కూల్కున్న ఏదైనా ఇబ్బంది సంతోషంగా పోతుంది. మీరమ్మా మీరేం చేస్తారు? పిల్లల్లో పనిచేస్తారు. మంచిగా ఉందా ప్రభుత్వం ఇచ్చేది? డబుల్ బెడ్రూమ్ సోనిక బిల్డింగ్ ఉన్నారు కదా, డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చేస్తున్నాము. మీకు అది ఇల్లు పెట్టుబట్ట సర్టిఫికేట్ ఇచ్చేస్తాము. మీకు అక్కడ మీ పిల్లలు ఎవరంటే పిల్లలకు అక్కడ స్కూల్లో కూడా జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారని ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ ఇంటరా? ఏ కాలేజ్? దూరం అయితే దగ్గర. అక్కడ ఏదైనా కాలేజ్ షిఫ్ట్ అయితే కూడా ప్రభుత్వం ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, ఆ మూసీ రివర్ డెవలప్మెంట్ పనుల్లో భాగంగా అధికారులు మూసీ నాలా వెంట ఉన్న ఇళ్లలో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు కదా, సో అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ సదుపాయం కల్పించే అవకాశం ఉందా? ప్రియా, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లని ఇప్పటికే అధికారులు గుర్తిస్తున్నారు. అయితే మూసీ రివర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ వాళ్ళని అక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిన తర్వాతే వారి ఇళ్లను ఖాళీ చేయిస్తామని చెప్పేసి అధికారులకి మాత్రం అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పడంతో అటు వాళ్ళు కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులతో సతమతం అవుతుంటారు. అలాంటి ఇబ్బందులు కలగకుండా రానున్న రోజుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఇబ్బందులకు చెక్ పడే విధంగా అటు అధికారులు అయితే మాత్రం వాళ్ళకి చెప్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే మాత్రం పంపిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించినటువంటి అది మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి పంపించేందుకు అటు ఇళ్లనైతే మాత్రం ఐడెంటిఫై చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటు నాగోల్ శాలివాహక నగర్ అనేది, మారుతి నగర్, వినాయక్ నగర్ లో అంటే మొత్తం కూడా అదంతా అటు మూసీ పరివాహక ప్రాంతం ఉంటుంది. దాంట్లో భాగంగానే 12 మందికి అయితే మాత్రము అక్కడ ఇళ్లను కేటాయిస్తూ అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని భవానీ నగర్ అంటే వనస్థలిపురంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందో అక్కడికైతే మాత్రం 12 మందిని తరలించారు. మొత్తం 239 మంది ఉన్నట్లు అధికారులు అయితే మాత్రం గుర్తించారు. కాబట్టి ఇప్పటికే జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలో అటు రెవెన్యూ శాఖకు సంబంధించి, వాటర్ బోర్డ్ కి సంబంధించి వీళ్ళంతా కూడా గ్రౌండ్ స్థాయిలో అటు రివర్ బోర్డ్ కి సంబంధించి ఏదైతే పరివాహక ప్రాంతాల్లో ఉంటున్నారో మూసీకి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కొంతవరకు అయితే మాత్రము ప్రజల్లో ఒక అవగాహన ఏర్పడి వాళ్ళంతా తామే ఇక్కడ ఉంటే మాకు ఇబ్బందులు కలుగుతుంది, మేమే డబుల్ బెడ్రూమ్లకి వెళ్ళిపోతాం అనే విధంగా అయితే మాత్రము ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలోనే అటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగానే ఇదంతా చేస్తుంది. కాబట్టి అందరూ కూడా డెవలప్మెంట్ కి సహకరిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.